తల ఉంచుకొని పక్కకు తప్పుకుంటున్న విజయ్‌ని చూసి "మామతో మాట్లాడావా?" అని అడిగాడు సుభాష్. ఆ మాట వినగానే ఆగిపోయి వెనక్కి తిరిగి "ఐయామ్ సారీ మామ" అన్నాడు విజయ్ గిల్టీగా ఫీల్ అవుతూ. అది చూసి సుభాష్ విజయ్‌ని కౌగిలించుకొని "ఇట్స్ ఓకే బేబీ. బట్ అంత యాంగర్ హెల్త్‌కి మంచిది కాదు నాన్న. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అది చూసుకోవాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా హెల్త్ బాగుండాలి. నువ్వు హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండాలి" అని అన్నాడు సుభాష్ ప్రేమగా వెన్ను మీద నిమురుతూ. "ఐయామ్ సూపర్ స్ట్రాంగ్ మామ. డోంట్ వరీ" అన్నాడు విజయ్ చిన్నగా నవ్వుతూ. ఇంతకుముందు కోపంతో ఊగిపోయిన విజయ్ ఇలా అందంగా నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నాడో చెప్పలేకపోయాడు. తండ్రి అందాన్ని అంతా లాగేసుకొని దానికి తల్లి క్యూట్‌నెస్‌ని యాడ్ చేసినట్లుంది ఆ మొహం. "హనీ, మామని లోపలికి రానివ్వవా?" అని పిలిచింది బుడ్డి. "ఓహ్! సారీ, లోపలికి రండి" అని పిలిచాడు విజయ్. అప్పటికే శివాంగి ఇల్లంతా ఒక రౌండ్ వేసేసి వచ్చింది. ఆ అమ్మాయి వైపు చూడనట్లుగా చూస్తున్న విజయ్‌ని చూసి "షీ ఈజ్ మై డాటర్ శివాంగి" అని అన్నాడు సుభాష్ చిన్నగా నవ్వుతూ. "ఓహ్! నేను తనని ఇంతకుముందే మీట్ అయ్యాను" అన్నాడు విజయ్. "యాహ్! ఆడిషన్ రోజు మీట్ అయ్యారు. తన వల్లే నాకు మీరు ఇక్కడ ఉన్న సంగతి తెలిసింది" అన్నాడు సుభాష్ ప్రేమగా చూస్తూ. పుట్టిన దగ్గర నుంచి బుడ్డిని చూడటం ఇదే మొదటిసారి అయినా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న వాళ్ళలాగా గలగల మాట్లాడుతున్న శివాంగిని చూస్తుంటే బుడ్డికి ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేదు. తను మాట్లాడుతుంటే మొహం వైపు అలాగే చూస్తూ కూర్చుంది బుడ్డి. "యు నో అత్త, 8 డేస్ బెస్ట్ మ్యూజిక్ గ్రూప్‌గా అవార్డు తీసుకున్నప్పుడు అందరూ ఎలా ఏడ్చారో నీకోసం" అని అంది శివాంగి. ఆ మాట విని బుడ్డి పేలగా ఒక నవ్వు నవ్వింది. "నేను కూడా చాలా ఏడ్చాను. యు డిజర్వ్ మోర్ హ్యాపీనెస్ అండ్ పాపులారిటీ అత్త. యువర్ వాయిస్ ఈజ్ అమేజింగ్" అని చెప్తున్నప్పుడు తన కళ్ళు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది శివాంగి బుడ్డి వాయిస్‌కి దివానీ అని. అది చూసి మనస్ఫూర్తిగా నవ్వుతూ "ఓహ్ బేబీ, యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ సోల్. బట్ పేరెంట్స్‌కి అస్సలు హ్యాపీనెస్ ఎప్పుడో తెలుసా? ఈ లోకం తన పేరుతో తన పిల్లల్ని గుర్తించడం కాదు. పిల్లల ద్వారా వాళ్ళని గుర్తించినప్పుడే నిజమైన సంతోషం కలుగుతుంది. ఐయామ్ సో హ్యాపీ బేబీ. నువ్వు విజయ్ వాయిస్‌తో నన్ను రికగ్నైజ్ చేశావు. నాకు ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది చెప్పు" అని అంది బుడ్డి. వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్‌గా మాట్లాడుతున్న శివాంగిని చూసి "ఓహ్ గాడ్! ఈ అమ్మాయి బండికి బ్రేకులు లేవా? స్టాప్ బటన్ లేకుండా మాట్లాడుతూనే ఉంది" అని మనసులో అనుకొని వింతగా చూశాడు విజయ్. అది చూసిన సుభాష్ నవ్వుతూ "తను మీ మమ్మీ సూపర్ ఫ్యాన్ విజయ్. మొదటిసారి చూసింది కదా, ఎక్సైట్ అవుతుంది" అని అన్నాడు. "ఓహ్ షిట్! నేను చూడటం మామ చూసినట్లున్నాడు అనుకుంటా" తల పక్కకు తిప్పేసుకున్నాడు విజయ్. "మేము కూడా ఇక్కడే ఉన్నాం. కాస్త మమ్మల్ని కూడా గుర్తించండి" అని అన్నాడు సుభాష్ కూతురి వైపు, బుడ్డి వైపు చూస్తూ. "డాడ్, నీకు అంత జెలసీ పనికి రాదు. నేను ఇప్పుడే కదా వచ్చాను. కొంచెం నన్ను మాట్లాడుకోనివ్వు" అని అంది శివాంగి. "వామ్మో! వదిలితే ఈ రోజంతా మాట్లాడేలా ఉంది. అంటే నాకు వంట చేయడం తప్పదన్నమాట" అనుకుని భారంగా లేచి కిచెన్‌లోకి వెళ్ళాడు విజయ్. వంట స్టార్ట్ చేస్తూ ఉండగానే సుభాష్ కిచెన్‌లోకి వచ్చాడు. "మామ, మీరు వెళ్ళి మమ్మీతో మాట్లాడండి. నేను అరగంటలో వచ్చేస్తాను" అన్నాడు విజయ్. వెళ్ళి ఏం చేయను ప్రిన్స్. ఆ రాకాసి మనల్ని మాట్లాడనివ్వదు. ఇలా ఇవ్వు, నేను కట్ చేస్తాను" అంటూ వెజిటేబుల్స్ తీసుకున్నాడు సుభాష్. కిచెన్‌లో వీళ్ళు, హాల్‌లో వాళ్ళు గుడ్ టైమ్ స్పెండ్ చేసి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు. అనసూయ స్కూల్ నుంచి డైరెక్ట్‌గా హోటల్‌కి వెళ్ళింది. తను ఈ ఓటమిని అంగీకరించే స్థితిలో లేదు. ఎలా అయినా మనవణ్ణి ఇండియా తీసుకువెళ్ళాలి. తన ఎంపైర్‌కి వారసుడిగా అందరికీ పరిచయం చేసి తన ఆస్తి కోసం కాచుకొని కూర్చున్న గుంటనక్కల మొహం పేలిపోయేలా చెంపదెబ్బ కొట్టాలి. అలా చేయాలంటే మనవడు ప్రెస్‌కి, మీడియాకి కనిపించాలి. ఒకసారి అందరితో మాట్లాడితే చాలు. మొరిగే కుక్కలు నోళ్లు మూతపడిపోతాయి. కానీ ఈ పిల్లోడు అస్సలు వినిపించుకునే పొజిషన్‌లోనే లేడు. అలా అని ఆ పసివాడిని అనడం కూడా తప్పే. తనేం చేస్తాడు? ఇదంతా ఆ బుడ్డి ట్రైనింగ్ అని కోపంగా పళ్ళు నూరుతూ జయని చూస్తే తన తండ్రి కోసమైనా వస్తాడు కదా! మనవణ్ణి చూసిన ఆనందంలో ఎవరికీ చెప్పపెట్టకుండా వచ్చేశాను. ఇప్పుడు ఎంత టైం వేస్టో చూడు అనుకుంటూ కొడుకుకి కాల్ చేసింది అనసూయ. జయకి ఎవరితో మాట్లాడాలని అస్సలు అనిపించక ఫోన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. విజయ్ మాటలు గుండెల్లో శూలాలులాగా గుచ్చుకుంటున్నాయి. మనసు వాణ్ణి దగ్గరకు తీసుకోవాలని ఎంత తహతహలాడిపోయింది. కానీ వాడి కళ్ళల్లో నా మీద ఎంత అసహ్యం, ద్వేషం ఉన్నాయో గుర్తుకు రాగానే జయ్ కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. తన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలని
కలలు కన్నాడు. బుడ్డి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఆ అదృష్టం లేదని ఫ్రెండ్స్ పిల్లోళ్ళను, అన్న పిల్లోళ్ళను, సాక్షిలోనూ తన సంతోషం వెతుక్కోవడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారి తన కొడుకుని చూడగానే తన సొంతం అనే ఫీలింగ్, అది లక్షల కోట్లు ఇచ్చినా రాని సంతోషం కలిగింది. బుడ్డి మీద తనకున్న హద్దులేని ప్రేమకి గుర్తు. ఎంత అందంగా ఉన్నాడు, తనకు పోటీలాగా ఉన్నాడు. బుడ్డి, ఐ లవ్ యూ బేబీ, బట్ ఐ హేట్ యూ సో మచ్. నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. నువ్వు వెళ్ళడమే కాకుండా నన్ను, నా సంతోషాలని కూడా తీసుకెళ్ళిపోయావు. నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. అలా అని నిన్ను వాణ్ణి వదిలిపెడతాననుకోకు. నీ ప్లేస్ ఏంటో, నువ్వెక్కడ ఉండాలో అక్కడికే చేరుస్తాను. అలా అని నిన్ను ముందులాగా ప్రేమిస్తానని మాత్రం అనుకోకు. నువ్వు నేనిప్పుడు రైల్వే ట్రాక్ లాగా ఎప్పటికీ ఒకటి కాలేము అని అనుకున్నాడు మనసులో. జై ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, డామిట్, ఈ జై నన్ను ఇగ్నోర్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లున్నాడు. ఎదురుగా ఉన్న పరాయి వాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడుతాడు. కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎందుకు జై ఇలా మారిపోయావు అని బాధపడుతూ ఆ బ్లేమ్ కూడా బుడ్డి మీద వేసేసి తన జీవితంలో జరిగే బ్యాడ్ థింగ్స్ అన్నిటికీ తనే కారణమని ఫిక్స్ అయిపోయింది. కొడుకుకి ఫోన్ చేయడం మానేసి తన్నుకి ఫోన్ చేసింది అనసూయ. రింగ్ ఎండింగ్కి వచ్చే టైంకి లిఫ్ట్ చేసి హలో అంది తన్ను. థ్యాంక్ గాడ్ బ్రతికే ఉన్నావా, ఇంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయడానికి. జై ఇంట్లో ఉన్నాడా అని అడిగింది అనసూయ. లేరు ఆంటీ అని అంది తన్ను. లేడా, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ, నా పిచ్చి కాకపోతే నిన్ను అడుగుతున్నానేంటి, నీకు మొగుడు ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వస్తాడో పట్టి చావదు కదా. అసలు నువ్వే గనుక చక్కగా ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి. అన్నేళ్ళు ఆ బుడ్డితో కలిసి ఉన్నావు. మొగుణ్ణి గుప్పెట్లో పెట్టుకోవడం ఎలాగో నేర్చుకోలేకపోయావు. ఛ, అంత నా కర్మ. యూనో, నీ సవతికి ఉన్న క్వాలిటీస్లో ఒక 10% నీకు ఉన్నా నేనెక్కడో ఉండేదాన్ని. నాకు నీ సవతి నచ్చదన్న ఒక్క మాటే కానీ అది ఎంత క్యాపబుల్ పర్సనో నాకు బాగా తెలుసు అని కోపంగా అంటున్న అనసూయ మాటలు వింటున్న తన్ను పిడికిలి బిగుసుకుపోయింది. ఫోన్ని కూడా గట్టిగా నొక్కేస్తూ పెదవిని రక్తం వచ్చేలా కొరికేసుకుంటూ కాల్ కట్ అవ్వగానే ఫోన్ని గోడకేసి కొట్టి, బుడ్డి బుడ్డి బుడ్డి, ఈ పేరు విని విని ఉడికిపోయింది చాలు. ఇంకా నా వల్ల కాదు. అస్సలు నేనెందుకు దానిలాగా ఉండాలి. నాకు నా ఐడెంటిటీ లేదా. అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే, కానీ నాకేం కావాలో ఎవరికీ అవసరం లేదు. అలసిపోయాను. ఈ ఎదురు చూపులు ఇంకా నా వల్ల కాదు. నాకు ఫ్రీడమ్ కావాలి. నేను ఈ పంజరంలో బ్రతకలేను. ప్రేమ, రెస్పెక్ట్ లేని చోట నేనెందుకు ఉండాలి. తనేమీ అబల నారి కాదు. పాపులర్ సింగర్. బయట అందరూ తన అందానికి పడి చస్తుంటే తను ఎలాంటి ఆ బంధంలో ఇరుక్కుందంటే జయకి తన అందం కనిపించదు. ఇన్నేళ్ళైనా అతని మనసులో నుంచి బుడ్డి రూపం చెదరకుండా ముద్ర పడిపోయింది. అంతలా ఏముంది ఆ బుడ్డిలో. ఐ హేట్ యు బుడ్డి, ఐ హేట్ యు అని పెద్దగా అరిచింది తను. వాట్, జై యూఎస్లోనే ఉన్నాడా అని తన అసిస్టెంట్ని ఫోన్లో అడుగుతూ చాలా సంతోషపడిపోయింది అనసూయ. ఎస్ మ్యామ్ అన్నాడు అసిస్టెంట్. ఏ హోటల్లో ఉన్నాడు, నాకు అడ్రస్ పంపించు అని చెప్పి ఫోన్ కట్ చేసి, థ్యాంక్ గాడ్ జయ ఇక్కడే ఉన్నాడు. ఇంక ఫోన్లు చేయడం కాదు, డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి తన కొడుకుని తీసుకురమ్మని చెబుతాను అనుకుంది అనసూయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.